మనకి మండలంలో 32 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే మనకి గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగిన సోషల్ ఆడిట్ అంతా కూడాను గ్రామ సభల నిర్వహణ అనంతరము మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజావేదికలోనే యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఈ 32 గ్రామ పంచాయతీల యొక్క నివేదికలన్నీ కూడా మనం ఈరోజు ప్రజావేదికలో సభలో ఉంచి ఒక 3 గ్రామ పంచాయతీల్లో ఆ 3 కూడా నాతవరం, వలసంపేట, వైబీ, అగ్రహారం. సో ఈ 3 పంచాయతీల్లో అయితే ఇబ్బందులు ఉన్నాయి. ఈ 3 పంచాయతీలకు సంబంధించి తప్పనిసరిగా మనం యాక్షన్ తీసుకోవాల్సింది కాబట్టి రిపోర్ట్స్ని బట్టి యాక్షన్ తీసుకుంటాము. మిగతా అన్ని పంచాయతీల్లో కూడా వారి యొక్క నిర్వహణ అనేది ఎన్ఆర్ఈజెస్ యాక్టివిటీస్ సంతృప్తికరంగానే ఉంది. చిన్న చిన్న లోపాలు అయినటువంటి ఏంటంటే హాజరు వేయడంలో కానివ్వండి, అలాగే వాళ్ళ రికార్డు మెయింటైన్ చేయడంలో చిన్నది మనకి లోపాలు ఉన్నాయి. వాటిని సరి చేసుకున్నారు, అక్కడికక్కడే రెక్టిఫై అయిపోయినాయి. ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్ మాత్రము వారు ఎటువంటి రికార్డుల్ని సబ్మిట్ చేసి ఉండలేదు కాబట్టి సరిగ్గా నిర్వహణ లేదనేది గ్రహించడం జరిగింది. హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వారిని ఒక 1 వీక్ లోపు మన విజిలెన్స్ సెక్షన్కి వాళ్ళ రికార్డుల్ని సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ 31 తోటి 24-25 ఆర్థిక సంవత్సరం పూర్తి చేసుకొని మనము 25-26 ఆర్థిక సంవత్సరంలోకి ఏప్రిల్ 1 నుంచి అడుగుపెట్టబోతున్నాం కాబట్టి ఎన్ఆర్ఈజెస్ నుంచి మనము ఏ విధమైన ప్రణాళిక చేసుకుంటున్నాం అనేది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు వేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం మనము దాదాపు 1,27,00,000 పని దినాలని మన ఉపాధి కూలీలు కల్పించే లక్ష్యంగా మనము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. ఈ 1,27,00,000 పని దినాలు కల్పించాలి అంటే ఖచ్చితంగా మనము గ్రామ స్థాయిలోన ఉపాధి హామీ పథకానికి సంబంధించిన గ్రామస్థాయి ప్రణాళికను తయారు చేసుకున్నాం. ఆ ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక అమృత్ సరోవర్ ట్యాంక్ని, అలాగే 2 ఫిష్ పాండ్స్ని, అలాగే రైతుల భూముల్లో దాదాపు ఒక 25 ఫారం పాండ్స్ని, అదేవిధంగా ఒక 5 క్యాటిల్ షెడ్స్ని, అలాగే కందకాలు రైతుల భూముల్లోన మనకి రింగ్ ట్రెంచ్ల్ని ఒక దాదాపు 10 ఎకరాల్లో చేసేలాగా, అలాగే ఆసక్తి ఉన్నటువంటి కావాలి అని కోరుకున్న ప్రతి ఒక్క రైతుకి హార్టికల్చర్ ప్లాంటేషన్లోన మనము మొక్కలను కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ని రకాల పనులతోటి మనము అగ్రి అలైడ్ యాక్టివిటీస్కి ప్రాధాన్యత ఇస్తూ మనము 25-26 సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో పని దినాలని 100 రోజుల పని దినాలని పూర్తి చేసే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.